హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి వ్లాగ్స్ 92. అసలు వంట చేయడం అంటే ఏంటి? అన్నిట్లు గరం మసాలాలు అన్ని వాడి ఒకటే ఇలాగా వండేయడమేనా? కాదు. అసలు మనం ఏ డిష్ ని మెయిన్ ఇంగ్రీడియంట్ గా వండుతున్నామో దాన్ని బయటికి టేస్ట్ తీసుకురావడం అసలు ఇంకా వంట చేయడం అనేది నాకు తెలిసిన పద్ధతి అండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ గోరు చిక్కుడుకాయని చాలా మంది అసలు తినడానికి కానీ వండడానికి కానీ ఇష్టపడరు. దీనికి ఉన్న బెనిఫిట్స్ అయితే చెప్పనక్కర్లేదండి. అసలు ఎందుకు అంటే దీనిలో ఉండే ఈనెల వల్ల ఎంత ఫైబర్ బాడీకి అందుతుందో, మెయిన్ గా మన బాడీలో మనం ఏదైనా టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నా లేదా బలం కోసం ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఇంట్లో వండుకొని తినేవైనా మన ఒంటికి పట్టాలన్నా మన డైజెషన్ ఇష్యూ అనేది క్లియర్ చేసుకోవాలి. దానికి ఉపయోగపడే దానిలో ఈ గోరు చిక్కుళ్ళు చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏదైనా వంట చేస్తున్నప్పుడు మనం కూరగాయల్ని కట్ చేసే విధానంలో టేస్ట్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుందండి. అది చాలా మందికి తెలిసిన మన టైంని బట్టి వండుకోలేక వదిలేస్తూ ఉంటాము. ఇక్కడ గోరుచిక్కుడుని నేను ఎంత చిన్నగా చాప్ చేసుకున్నానో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తెలుస్తూ ఉంటుంది. వీటిని ఒక్క 10 మినిట్స్ హాట్ వాటర్లో ఉడకబెట్టేసి ఉప్పు వేసి తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి. గోరుచిక్కుడులో కూడా మనం టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి జస్ట్ స్పైసెస్ ని కూడా లిటిల్ బిట్ గా మాత్రమే వాడుకుంటూ గోరుచిక్కుడుకాయ ఫ్లేవర్ ని బయటికి తీసుకొస్తూ పిల్లలు ఇష్టంగా తినేటట్టు ఇంటిల్లిపాదికి తినేటట్టుగా మాత్రం చేసుకునే ఒక పద్ధతి అండి ఇది. ఇక్కడ వెల్లుల్లిని నేను దంచి తర్వాత కారం మళ్ళా కలుపుతున్నారు. దీని వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది తప్పితే కారం ఘాటు ఎక్కడా తెలియదండి. ఇలా చాప్ చేసుకున్న చిన్నగా చేసుకున్న ఈ గోరుచిక్కుడులో మామూలుగా 1 స్పూన్ కారం వేసి తర్వాత వెల్లుల్లి కారం వేస్తే టేస్ట్ ఇంకా చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఖచ్చితంగా చెప్పగలను. ఇంతవరకు అందరూ తింటారు, కానీ పిల్లలకి ఇష్టంగా తినాలి అని అంటే కనుక వాళ్ళ కోసం కొంచెం కష్టపడాల్సిందే. ఇట్లా మధ్యలో కొంచెం ఆయిల్ సపరేట్ అయిన ఆయిల్లో కొంచెం ఒక 3 గుడ్లను కొట్టేసామే అనుకోండి, చాలా ఇష్టంగా ఖచ్చితంగా తింటారు పిల్లలు. వెజిటేబుల్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా ఏదైనా సరే ఉప్పు పసుపు ముందుగానే వేస్తాం, కానీ కారం మాత్రం మగ్గిన తర్వాత మాత్రమే వేస్తాం. అలా ఎందుకు వేస్తాము అని అంటే నాకు తెలిసిన దానిలో అయితే పచ్చివాసన పోతేనే కారం స్మెల్ అనేది ఆ కర్రీకి అంటదు, మంచిగా కుక్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఎగ్స్ కూడా నీసు వాసన పోవాలంటే మిడిల్లో ఆ సెగ తగలడం వల్ల మంచిగా ఉడుకుతుంది అని అలా వేసాను నేనైతే ఇక్కడ. ఈ చలికాలంలో డైజెషన్ ఇష్యూస్ పెద్దలకే ఎక్కువగా ఉంటాయి పిల్లల కంటే కూడా. ఎందుకంటే అరుగుదల శక్తి వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది మనకంటే. అందుకే ఈ వెజిటేబుల్ కర్రీని ఇప్పుడు వస్తుంది కాబట్టి ఈ వెజిటేబుల్ అనేది వారంలో 2 సార్లు తిన్నా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. వెల్లుల్లి కారం వేయడం వల్ల వెల్లుల్లిలో ఉండే ఇమ్యూనిటీ పవర్ మన ఒంటికి ఎంతో కొంత పడుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వారానికి ఒక్కసారన్నా ఇలా తినడానికి. ఎగ్స్ వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా ఖచ్చితంగా లంచ్ బాక్సెస్ ఖచ్చితంగా ఖాళీ చేసే తీసుకొస్తారు. ఇది కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళ్యాణి వ్లాగ్స్ 92.